హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరు బాగుండాలని, అందులో నేనుండాలని ఆశపడుచున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మొదటగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ది నాకు అర్థం కాలేదనుకొని మళ్ళీ చెప్పా. ఓకేనా? ఇప్పుడు నేను ఒక మంచి టాపిక్లోకి వచ్చి మీకు విషయం చెబుతాను. ఏదైనా సరే మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అని అంటే ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఎందుకో చెప్పనా? అది నిజమైన ప్రేమ కావచ్చు, అది వేషధారణ ప్రేమ కావచ్చు, మోసపూరితమైన ప్రేమ కావచ్చు, మనల్ని గమనించే ప్రేమ కావచ్చు, మన పట్ల ఆలోచించే ప్రేమ కావచ్చు. ఈ 5 సబ్జెక్టుల్లో నేను మీకు ముందుకి తీసుకొని వెళ్దామని ఆశపడుతున్నా. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మొదటగా చెప్పింది ఏంది? మనల్ని ప్రేమించే వాళ్ళైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ప్రేమించి ఒకవేళ కన్ని పిల్లనే ప్రేమిస్తే వివాహం ఆడతారు. వివాహం ఆడి సంసారం సమృద్ధిగా చేసుకుంటారు. అదే ఒక అమ్మగా ప్రేమించే పని అయితే ఈ తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటానికి ప్రేమిస్తారు. బాధ సాదా వచ్చినప్పుడైనా సరే మన కడుపున పుట్టిన బిడ్డలు ఎలాగూ చూస్తారు. వాళ్ళు చూడకపోయినా వీళ్ళు చూస్తారన్న ఆశతో మనల్ని ప్రేమిస్తుంటే మనల్ని ప్రేమిస్తపడతాం. మనకి బాగలేనప్పుడైనా అనారోగ్య స్థితిలోనైనా వాళ్ళు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించగలరు అని ప్రేమిస్తారు. అదే ఇంకొకళ్ళు మోసపూరితమైన ప్రేమ వాళ్ళు అయితే ఏం చేస్తారు? కొన్ని దినాలు మాత్రమే ప్రేమిస్తారు. మన దగ్గర ఏమన్నా రాబడతారు, తీసుకుంటారు, ఇవ్వాలంటే కష్టంగా భావిస్తారు. అది మోసపూరితమైన ప్రేమ. ఆ మోసపూరితమైన ప్రేమలో ఎంత స్వార్థం ఉందో చూశారుగా. ఆ మోసపూరితమైన ప్రేమలో స్వార్థం, వాళ్ళ స్వార్థం కోసమే మనల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తారు. వాళ్ళని ఎవ్వరూ నమ్మకూడదు. కానీ నమ్మకుండా ఎలా ఉండగలము అంటే అంతగా నమ్మిస్తారు. మనం నమ్మకుండా ఉండలేమన్నంతగా నమ్మిస్తారు వాళ్ళు మనల్ని. ఎంతో బాగా ప్రేమించినట్టే మనల్ని. అసలు వాళ్ళంటే వీళ్ళే మనుషులు అన్నట్టు నమ్మిస్తారు. నమ్మించి మన కాడ తెలివిగా ఏదో ఒకటి డబ్బు పూర్వకంగానో, ఇంట్లో వస్తువుల పూర్వకంగానో, మన మనస్పూర్వకంగానో ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతారు. మనతో అవసరం ఉంటేనే అంతగా ప్రేమిస్తారు, తీసేసుకుంటారు. మోసపూరితమైన ప్రేమిస్తారు. ఇంకొకళ్ళు మనల్ని అనుమానించే ప్రేమికులు ఉంటారు ఫ్రెండ్స్. ఆ ప్రేమికులు ఎలా ఉంటారు తెలుసా? మనల్ని ముందు మనకిస్తారు, ఇచ్చి ప్రేమించినట్టే నటిస్తారు. ఇదిగో నేను తీసుకున్నా, ఇచ్చా, నేను అలాంటి దాన్ని కాదు, నేను ఎంత మంచిదాన్నో మీకు ముందు తెలిసిద్ది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను ఎలాంటి దాన్నో మీకు ముందు తెలిసిద్ది అని అంటూనే ఉంటారు. మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఈ రకంగా మోసగాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా మనల్ని అనుమానిస్తున్నారు అన్నాం చూసావా? వాళ్ళు ఎలా ఉండారంటే మన బుద్ధులు, మన బిహేవియర్ ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు. గమనించి మనలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటిని గ్రిప్పులో పెట్టుకుంటారు. గ్రిప్పులో పెట్టుకొని మనల్ని ప్రేమించినట్టే ఉంటారు, అవి గ్రిప్పులో పెట్టుకుంటారు. పెట్టుకొని మన అవసరం లేనప్పుడు ఒక్కోసారి మనం ఏమన్నా అన్నాం అనుకో, దాన్ని బయట పెడతారు. అది బయట పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. అదొక బ్లాక్మెయిల్ ప్రేమ. బ్లాక్మెయిల్ చేసి కొంతమంది ఉంటారు, మంచిగా ఉండగానే ఏదో ఒక లోపం కాడ అత్తనంటమో బాగా ప్రేమించుతుంది కదా అని చెబుతారు. మా అత్త ఎట్టాటిది, మా మామ ఎట్టాటోడు, అందుకే నాకు ఇష్టం ఉండదని ఏదో ఒకటి మనం సొల్లు కోతలో కూస్తాం కదా. ఆ సమయంలో అది గ్రిప్లో పెట్టుకొని ఉండు, మీ ఆయనకి చెప్తా, నువ్వు ఇది ఇవ్వలేదనుకో మీ ఆయనకి చెబుతా మాట, నువ్వు ఇట్ట అన్నావు కదా ఒకప్పుడు, మీ ఆయన్ని కూడా అన్నావు, ఈ మొక్క కూడా చెబుతావు అని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి మన సంసారంలోకి కలతలు చేస్తారు.
ఈ 5గురు చూసావా, 5 ఏళ్ళు ఒకలాగే లేవు, 5 మాటలు ఒకలాగా లేవు. గమనించండి. గమనించి నా వీడియో చూసి ప్రతి ఒక్కసారి నేను వీడియో పెడితే ఏదో ఒక మీనింగ్తో పెడతానని మీకు అందరికీ తెలుసు. కాబట్టి నా వీడియో చూడండి, నాకు ఫాలో అవ్వండి, నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూస్తూ ఊరికి వదిలిపెట్టద్దు. వాళ్ళకి ఇచ్చే సమాధానాలు వాళ్ళకి ఇస్తూ మన జీవన శైలిని సాగించుకోవాలి. మన కుటుంబాన్ని మనము గుప్పెట్లో పెట్టుకోవాలి. చూడాలి, వదిలేయాలి. ఇట్లా ఉంటేనే అవి సంసారాలు అవుతాయి. ఊరికి ఇంట్లో లొల్లులు గొడవలు పెట్టుకున్నాం అనుకో, అవన్నీ ప్రజల దృష్టిలో నోరుగల్లది, అగాడిది, రాక్షసమ్మామ అని అనిపించుకోవద్దు. వీళ్ళందరూ 5గురు చెప్పిన మాటలే మనలో మైండ్లో ఫీడ్ అయిపోయి మనం బిహేవియర్ అటువంటిది మన ఇంట్లో. అట్లాంటివి చెయ్యకండి. చేసి మన సంసారాన్ని మోసపుచ్చుకోవద్దు, నవ్వుల పాలు చేసుకోవద్దు. నిజమే కదా ఫ్రెండ్స్? నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోల్ని ముందుకు తీసుకుపోండి. ఓకేనా? నేను చాలామంది అంటున్నారు, నువ్వు ప్రతి వీడియో గ్లామర్గా చేయవంటి, గ్లామర్గా చేస్తే బాగా లైకులు వస్తాయి, షేర్లు వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ నువ్వు గ్లామర్గా చేయవు, అందుకే ఆంటీ అంటున్నారు. కానీ నేను రెడీ అవ్వాలంటే నేను ఎందుకు అంత అవసరమా ఈ వయసులో 2 మంచి మాటలు చెప్పేదానికని పాటలు కూడా పాడినా నార్మల్గా చేస్తున్నా. నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. మనంత అవసరమా అని నేను చెయ్యను. ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. నేను ఆయన ఇలా అన్నానని మళ్ళీ మీరు పొరపాటున రెడీ అవ్వండి, తీయండి అన్నా కానీ నాకు ఆ ఓపిక లేదు. తీసే ఓపికతో అన్నీ మేకప్లు వేసుకొని చేసే ఓపిక అయితే నాలో లేదు. ఫ్రెండ్స్, మీరు ఏమనుకోవద్దు. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.